క్యాన్సర్ వ్యాధికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అది శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి కణాల నుంచి న్యూట్రియంట్స్ని తీసుకొని తనకు తానుగా అది అభివృద్ధి చెందే ప్రయత్నం చేసి ఈ స్టెమ్ సెల్స్, ప్రధానంగా క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేవి వెరీ మైన్యూట్ కాలనీస్ని ప్రిపేర్ చేసుకు ఉంటాయి. సో ఈ మైన్యూట్ మైక్రో కాలనీస్ అనేవి బాడీలో ప్రిపేర్ చేసుకుంటాయి, ఏదో ఒక ఆర్గాన్లో ప్రిపేర్ చేసుకుని అక్కడ అవి ట్యూమర్గా ఫామ్ అవుతాయి, ప్రొలిఫరేట్ అవుతాయి. సో దీన్నే మనము క్యాన్సర్ అని అంటాం. ఈ క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉండే కొన్ని కణాలే జెనెటికల్గా మార్పులు రావడం వల్ల క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి. సో ఈ విధంగా మార్పు చెందిన జెనెటికల్గా మాడిఫై అయిపోయినటువంటి ఈ కొన్ని సెల్స్నే స్టెమ్ సెల్స్ అని అంటారు. అవి ఏ ప్రాంతంలో అయితే క్యాన్సర్ వస్తుందో అక్కడే కాకుండా అక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా తరలిపోయి క్యాన్సర్ ఇంకొక ఆర్గాన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని మెటాస్టాసిస్ అని కూడా అంటారు. సో అయితే ఈ క్యాన్సర్ని నుంచి బయటపడాలి అంటే మనం మన శరీరంలో ఉండే కణాలకి ఇచ్చే ఆహార